ప్రార్థన సేయుము ఓ మనసా. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. పరిశుద్ధుడు సర్వోన్నతుడు త్రియేక దేవుని ఉన్నతమైన ఘనమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావమును కలుగునుగాక. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు వారి శుభప్రదమైన ఉన్నతమైన నామములో శుభములు దీవెనలు తెలియజేస్తూ ఉన్నాను. నేడు మన అనుదిన ధ్యానములలో 17వ దినము ఆదికాండము 16వ అధ్యాయము మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ 16వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా 7 ఆలోచనలు. మొట్టమొదట అబ్రాము గారి భార్యగా ఉన్న శారయి గారు ఆమె యొక్క స్వంత నిర్ణయం, స్వంత ఉద్దేశం అక్కడ కలిగి ఉన్నట్లుగా చూస్తాం. మొదటి 2 వచనాల భాగంలో మనం గమనిస్తే ఆమె బిడ్డలను గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు. తనకు కలగవలసిన సంతానం ఎందుకు ఆలస్యం అవుతూ ఉంది. ఆమె ఉద్దేశం ఇక్కడ మీరు గమనిస్తే బిడ్డలు ఇవ్వటంలో ప్రభు ఆలస్యం చేస్తున్నారని కాదు, కానీ ఒక కంక్లూజన్కి వచ్చేస్తుంది ఆవిడ. యెహోవా నాకు సంతానము ఇయ్యలేదు. ఎంత స్పష్టంగా తన భర్తతో మాట్లాడుతున్నట్టు చూస్తే అబ్రాము భార్య అయిన శారయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరను ఐగుప్తురాలు దాసి ఉండెను. కాగా శారయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నాకు బిడ్డలను ఇవ్వటం దేవునికి ఇష్టం లేదు. నేను కనకుండా చేశాడు ఆయన. కాబట్టి ఇప్పుడు నా ఉద్దేశం మీతో పంచుకుంటూ ఉన్నా. శారయి అన్న మాట యొక్క అర్థం ఎవరికైనా తెలుసా? శారయి, షారాహ్ కాదు. శారయి అంటే అమ్మ చెగడగుండి అంటారా? శారయి అంటే మై ప్రిన్సెస్, మై లేడీ అని అర్థం. హీబ్రూ వర్డ్ శారయి అనేటువంటి మాటలో మై ప్రిన్సెస్, మై లేడీ అని అర్థం. అంటే మై ప్రిన్సెస్ అంటే నా యువరాణి కదా, నా యువరాణి, నాకు మాత్రమే స్వంతమైనటువంటి నా జీవిత భాగస్వామి. అంటే ఆమెకు తన జీవితంలో ఎంతగా అబ్రాము గారు ప్రాధాన్యత ఇవ్వాలో దేవుడు ముందుగానే ఆలోచించేసి తగిన విధమైన పేరుతోనే ఆమెను పిలవటానికి ఆ తల్లిదండ్రులకు ఇచ్చిన ఆ ఆధిక్యత. వారికి తెలియకపోవచ్చు బహుశా ఆ సమయానికి ఎందుకు ఈ పేరు పెడుతూ ఉన్నారో. కానీ అబ్రాము జీవితంలో ఒక ప్రిన్సెస్గా, ఒక రాణిగా ఆమె ఉండటానికి ప్రభు కృప చూపించారు. అయితే ఈమె ఆలోచన ఎట్లా ఉందనంటే, దేవుని యొక్క ప్రసన్నతను పొందుకొని బిడ్డలను సంపాదించుకోవాలని ఆలోచన లేదు, కానీ దేవుని తప్పు పట్టేటట్లుగా ఆమె ఆలోచన ధోరణి ఉంది. నాకు ఆయన బిడ్డలను ఇవ్వలేదు గనుక నా దాసి అయినటువంటి ఆమెను ఆలోచన చేయాలి. ఈమె కలిగినటువంటి ఈ దాసి ద్వారా తనకు సంతానం కలుగజేసుకునే ఆలోచన. అంటే కేవలం ఈ భూమి మీద ఒక తల్లిగా ఆమె పిలువబడటానికి, ఒక గౌరవాన్ని సంపాదించుకోవటానికి, తన హోదా ఈ లోకంలో ఓ ప్రత్యేకమైన గుర్తింపుగా ఉండటానికి ఈ విషయాలే ఈ శారయి గారి యొక్క ఆలోచనలో ఉన్నాయి, కానీ దేవునికి మహిమకరమైన ఆలోచన లేదు. కనుక ఈ మొదటి 2 వచనాలను మనం చూస్తూ ఉంటే అబ్రాము గారితో ఆమె పంచుకుంటూ ఉన్నటువంటి యొక్క ఆలోచనలో
దేవుని పట్ల అవిశ్వాసం కనబడుతూ ఉంది. దేవుని మీద నెపము మోపుతూ ఉన్నటువంటి ఆలోచన కనబడుతూ ఉంది. ఆ తర్వాత 3వ వచనంలో మనం 2వ భాగంగా చూస్తే అక్కడ ఈమె ఉద్దేశము నెరవేర్చుకోవటానికి చెప్పేటువంటి ఆలోచన 3వ వచనములో. కాబట్టి అబ్రాము కనాను దేశంలో 10 ఏండ్లు కాపురం ఉన్న తర్వాత అబ్రాము భార్య అయిన శారయి తన దాసైన హాగరను ఐగుప్తీయురాలిని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉన్నట్లు అతనికి ఇచ్చాను. మన ఈ 2వ భాగములో శారయి యొక్క ఉద్దేశాన్ని ఆమె నెరవేర్చుకుంటూ తన భర్తకు భారీగా ఉండటానికి ఇవ్వటంలో కూడా తన దాసీలలో ఎవరు యోగ్యురాలో అది కనపడతా ఉంది ఇవిడ. అంటే యోగ్యత విషయంలో మీరు ఆలోచన చేయాలి. ఈ ప్రత్యేకమైనటువంటి స్థానంలో ఒక వ్యక్తిని ఉంచుతున్నామనంటే వాళ్ళ పట్ల మనకు చాలా నమ్మకం ఉండాలి కదా, చాలా నమ్మకం ఉండాలి. అంటే ఈ స్త్రీని, హాగర్ అనబడినటువంటి వ్యక్తిని శారయ్య గారు ఎలాగ అర్థం చేసుకున్నారు? ఈవిడ ఎలా ఉంటుంది అనుకున్నదంటే ఆవిడ చాలా నమ్మకస్తురాలుగా అబ్రాముకు భారీగా ఈమె ఉన్నప్పటికీ నిరంతరము కూడా శారయ్య యొక్క దాసిగానే ఉంటుంది అనే ఆలోచన, శారయ్య చేతుల్లో అణిగిమణిగి ఉంటుంది అనేటువంటి ఆలోచన. బహుశా అప్పటికి చాలా ఐశ్వర్యవంతుడు అయిపోయాడు కదా ఈయన అబ్రాము గారు. ఈ ఐశ్వర్యవంతుడు అయిపోయిన తర్వాత దాసులు వచ్చారు. మీరు గమనించండి, ఈ దాసి ఎక్కడి నుంచి వచ్చింది? కనాన్లో నుంచి కానీ, కనిజీలు, పెరుజీలు, ఎబూసీలు, అమరీయులు అని చెప్పండి, ఈ 10 జాతులు మనం 15వ జ్ఞాపకం చేసుకున్నాం, వాళ్ళలోంచి కానీ కాదు కదా. ఎక్కడైతే శారయ్య గారు ఒక పరాయి వ్యక్తి యొక్క భారీగా చేయబడేటువంటి ప్రమాదంలో పడిందో ఆ దేశంలోని వ్యక్తి ఈ హాగరు. అంటే వాస్తవంగా మనం చూడాలంటే అసలు హాగరు గురించి ఆలోచనే శారయ్యకి రాకూడదు. ఎందుకంటే వీరు ఐగుప్తులో కలిగి ఉన్న అనుభవాలు, అక్కడ ఉండే దుర్మార్గత, ఆ ప్రజలు వీరికి తలపెట్టినటువంటి హాని, ఈమెను తీసుకుని వెళ్ళిపోయి ఆ ఫరో తన ఇంటిలో పెట్టుకున్నటువంటి విధానం, వీటన్నిటిని గమనిస్తే అసలు ఈ హాగరు గురించి ఆలోచన చేయకూడదు. కానీ ఆ ఐగుప్తు నుంచి వచ్చినటువంటి దాసి హాగరు. హాగరు అనే మాట యొక్క అర్థం ఫ్లైట్ అనే అర్థం, ఎగిరిపోయేటువంటి వ్యక్తి. టు ఫ్లీ అవే అనే అర్థం, పారిపోయేటువంటి వ్యక్తి. ఫర్సేకెన్ అనే అర్థం, విడవబడేటువంటి వ్యక్తి. హాగర్ అనే పేరుకు ఈ 3 అర్థాలు ఉన్నాయి: ఎగిరిపోయేది, పారిపోయేది, విడిచిపెట్టబడేది, మరువబడేది. ఫర్సేకెన్ అటువంటి వ్యక్తి. ఆమెను శారయ్య గారు ఏ ఉద్దేశం చేత పరిశీలన చేసిందో, తన దాసీలలో ఆమె ప్రత్యేకత ఏంటో మరి ఆమెను తీసుకొని చాలా ప్రత్యేకంగా తన పెనిమిటికి భారీగా ఉండటానికి ఇచ్చిందంట. సరే, ఆ తదుపరి వచనానికి వచ్చేద్దాం. 4వ వచనానికి వస్తే ఇక్కడ 3వ ఆలోచన, అబ్రహాము గారి యొక్క ఉద్దేశం, దాన్ని ఆమె నెరవేర్చుకుంటున్న విధానం. 4వ వచనానికి వచ్చేసరికి ప్లాన్స్ అన్నీ అప్సైడ్ డౌన్, తలకిందులు అయిపోయాయి. చాలా మర్యాదగా ఉంటుంది, నమ్మకంగా ఉంటుంది, అణిగిమణిగి ఉంటుంది అని అనుకున్నటువంటి ఈమె ఏం చేస్తుందట? యజమానురాల్ని నీచంగా చూడటం మొదలుపెట్టింది. 4వ వచనం చివరి లైన్లో, దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. ఎవరైనా అలాగా చూస్తారా?
చిన్న సహాయం చేస్తే మర్చిపోలేనటువంటి వారు, ఒక దాసికి వివాహం ఎవరితో కావాలైనా ఆ యజమానురాలు ఖచ్చితంగా దయ చూపితేనే ఆమెకు వివాహము, ఒక కుటుంబము, స్వతంత్ర జీవితం అనేది కలుగుతుంది. అటువంటిది ఈమెకు తన భర్తనే భర్తగా ఇచ్చి తన ఆస్తి అంతా కూడా ఆమెకు ఇస్తూ ఆమె బిడ్డలను తన బిడ్డలుగా చేసుకున్న ఆలోచనతో శారయ్య గారు ఉంటే, ఈ దాసి చూడండి, ఆమె దృష్టి కట్ట శారయ్య గారు నీచంగా కనబడుతూ ఉంది. ఎందువలన మరి నీచురాలుగా కనబడుతుందో మనకు తెలియదు. నీచురాలంటే చాలా అసహించుకునేటువంటి లక్షణం. ఏంటి యజమానురాల్లో అంత అసహించుకునేటువంటి తలంపులు ఉన్నాయా? ఆమె చేసింది మంచి కార్యమే కదా. ఈమెను గురించి, హాగరుని గురించి ఆలోచన చేస్తే ఎంతో అద్భుతం. తన స్థానంలోనికి హాగరును తీసిపెట్టుకుంది ఆవిడ. ఆ ఉన్నతమైన స్థితి ఇస్తే ఎంతగా సంతోషపడాలో. ఆ యజమానులుగా ఉన్నటువంటి శారయ్య గారు ఒకవేళ సమానమైన హోదా ఈమెకి ఇచ్చినప్పుడు, ఆ సమానత్వాన్ని బట్టి ఒక సహోదరిగా కూడా శారయ్య గారిని గణపరచలేకపోతూ ఉంది, ప్రేమించలేకపోతూ ఉంది, అభిమానించలేకపోతూ ఉంది. నీచురాలు అయిపోతుందట ఈవిడ దృష్టిలో. దేవుని యొక్క కృపచేత, ప్రభు యొక్క రక్తధారుల చేత కడుగబడి రక్షించబడిన మనం కూడా చాలా పర్యాయాలు యేసుస్వామిని అదే రీతిగా అవమానపరుస్తూ ఉంటాం. తరువాత 4వ భాగంగా 5వ వచనంలో మనం చూస్తే, అక్కడ శారయ్య గారి యొక్క వేదన అబ్రహాము గారితో పంచుకుంటూ ఉండటం కనబడుతూ ఉంది. ఇప్పటి వరకు ఆమె నిర్ణయాలు, ఆమె ఆలోచనలు, తన భర్తకు తాను ప్రిన్సెస్ కనుక ఏమి చెబితే అది ఆయన చేయాలనే ధోరణిలో ఉంది. అబ్రాహాము గారు కూడా ఆమె చెప్పినటువంటి మాట వింటున్నాడు. 2వ వచనంలోని చివరి లైన్లో మీరు చూస్తే, అబ్రాహాము శారయి మాట వినెను. అప్పటి వరకు వింటున్నాడు, అప్పుడు విన్నాడు, ఇక మేసు కూడా వింటాడు. ఒక టైం వస్తుంది, భార్య యొక్క మాట నిర్లక్ష్యం చేద్దామని చూస్తుంటే దేవుడే చెప్తున్నారు, నీ భార్య అయిన శారయి నీతో చెప్పు, ప్రతి విషయంలో ఆమె మాట విను. దేవుడే చెప్తున్నారు. ముందుగానే ఆ విషయం జరిగినటువంటి అబ్రాహాము గారు ఇప్పటికే తన ప్రిన్సెస్, తన భార్య చెప్పేటువంటి మాట వినే వ్యక్తి. కానీ ఇప్పుడు ఈ సమయానికి వచ్చేసరికి వేదన. ఇప్పుడు మాట్లాడటం కాదు, శాపనార్థాలు పెడుతుంది అబ్రాహాము గారికి. ఆ భార్య భర్తను ఏమంటుంది, నా ఉసురు నీకు తగలను. ఉసురు అంటే తెలుసా మీకు అర్థం? ఉసురు అంటే ఏంటండి? చాలామంది తిట్టుకున్నప్పుడు ఈ మాట ఉపయోగిస్తారు కదా, ఎక్కడెక్కడో తిట్టుకుంటుంటారు కదా కొంతమంది, అప్పుడు ఉసురు అనే మాట వినిపిస్తుంది. ఉసురు అంటే ఊపిరి. వాస్తవంగా ఊపిరి మనం తీసుకునేటువంటి గాలి, ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, వీటి ద్వారా మనం కలిగి ఉన్నటువంటి ప్రాణము, జీవము. ఉసురు పోయింది అంటారు కొన్నిసార్లు, అంటే ప్రాణం కోల్పోవటం. నా ఉసురు నీకు తగులును అంటే నా ప్రాణమునకు కలుగుతున్నటువంటి వేదన యావత్తు, దాని ప్రభావం నీకు కలుగు. నా ఊపిరి అంతటికి ఉన్నటువంటి వేదన నీ మీదకు వస్తుంది. నా జీవంలో, నా ప్రాణములో ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో, ఎంత వేదన నాకు కలుగుతుందో, ఆ వేదన యొక్క ప్రతిఫలం నీ మీదకి వచ్చేస్తుంది అనేటువంటి శాపనార్థాలు ఇవి. ఇక్కడ ఉన్నటువంటి తలంపులలో హాగర్ని ఏమంటం లేదండి ఇవిడ, శారయ్య గారు ఆవిడేమంటం లేదు. ఆమె దృష్టికి నేను నీచమైన దాన్ని అయిపోయాను అని చెప్తూ కూడా హాగర్కు న్యాయం తీరుస్తాడని చెప్పలేదు, హాగర్కు నా ఉసురు తగులుతుందని చెప్పలేదు. కానీ నీకు అబ్రాహాము గారు
నీకు నా ఉసురు తగులుతుంది. ఈయనేమైనా పాపం ఆవిడ వెంటబడి పెళ్లి చేసుకున్నాడా? ఏమీ లేదు. ఇచ్చింది ఈవిడ, చేసింది ఈవిడ. మరలా నెపం మాత్రం మొట్టమొదటి దేవుని మీద మోపింది, ఇప్పుడు తన భర్త మీద మోపుతుంది. ఈ మాటల్లో మీరు గమనించండి, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక. 5వ చివరి లైన్లో మనం చూస్తాం, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక. ఎంతవరకు వెళ్ళిపోతుంది? ఆయన న్యాయపీఠం మీద మనం ఉంటాం కదయ్యా, అప్పుడు నువ్వేం చేస్తున్నావో, నీ లెక్కేంటో నా లెక్కేంటో తేలిపోతుంది. వాస్తవంగా మనం అనుకుందాం, దేవుని వరకు వద్దండి. మన మధ్యకు అబ్రామ్ గారు షారయ్య గారు వచ్చారు. వస్తే షారయ్య గారు ఆయన జుట్టు పట్టుకుని లాక్కొచ్చింది కదా. చాలామంది కోర్టులకు అలా తీసుకెళ్తున్నారు కదా ఇప్పుడు కదా, భర్తల్ని జుట్టు పట్టుకుని తీసుకెళ్తా ఉన్నారు. కొన్ని చట్టాలు వచ్చాయి, భయంకర పరిస్థితులు ఉన్నాయి. అలా వచ్చారనుకుందాం, మనమే ఉన్నాం. ఒకవేళ న్యాయం తెచ్చవలసిన స్థలం లేదా పెద్దలుగా ఉంటే మన దగ్గర తీసుకుని వచ్చారు. మనం ఏమంటాం? ఎవరి మీద తప్పు మోపుతాం? మొట్టమొదట ఇది మనకు తెలిసినటువంటి విషయం అయితే, ఇదే వృత్తాంతం. షారయ్య గారు అబ్రాహం తీసుకుని మన దగ్గరికి వచ్చారు. ఏం చెప్తాం? ఎవరు తప్పు? షారయ్య గారిదే తప్పు కదా. ఎందుకమ్మా నీకు అంత తొందర? ప్రార్థన చేసుకోవాలి, బిడ్డల కొరకు ఎదురు చూడాలి, లేకపోతే ఎవరైనా పెంచుకోవాలి, ఏదేదో చెప్తాం మనం. అంతే తప్ప అబ్రాహం గారిని మాత్రం దోషిగా తెచ్చడానికి, అంటే మనకు కనబడుతున్నంత వరకు, మనకు అనిపిస్తున్నంత వరకు న్యాయమైన మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఈవిడ ఎక్కడికి వెళ్ళిపోతుందో చూడండి, మనుషుల మించి దేవుని దగ్గరికి వెళ్ళిపోతూ ఉంది. యెహోవా నీకు నాకు న్యాయం తీరుస్తాడు. ఆయన న్యాయం తీరుస్తే వీరిరువురి జీవితాలు కూడా అసలు వీరి భవిష్యత్తులో ఎటువంటి ఆశీర్వాదాలు ఇంకా దేవుడు అనుగ్రహిస్తున్నారు. ఆశీర్వాదాలు ఏవి సంపాదించుకోవటానికి వీలు కాని పరిస్థితులు. దేవుని మహాకృప వీరిని ప్రభు సహించుకొని సంరక్షించి ఆశీర్వదించారు. 6వ వచనంలో మన 5వ ఆలోచన చూస్తున్నాం. 5వ ఆలోచన 6వ వచనంలో అబ్రాహాము గారు వెనువెంటనే చేస్తున్నాడు. ఏం పని చేస్తున్నాడు ఆయన? ఆ హాగర్ అనబడినటువంటి వ్యక్తిని గురించి మరలా పూర్తి అధికారాన్ని షారయ్య గారికి ఆయన ఇస్తున్నాడు. నువ్వు ఆమెనేదో నీ తోటి వ్యక్తిగా చూడనక్కర్లేదు, నా భార్యగా చూడనక్కర్లేదు, కానీ ఆమె నీ చేతిలో ఉంది, నీ ఇష్టం. అంటే షారయ్య గారికి మరలా ఆమె యాజమాన్యాన్ని ఆమెకు తిరిగిస్తున్నాడు ఆయన. ఒకసారి పెళ్ళైన తర్వాత ఆ స్త్రీ మీద ఇక ఈ యజమానురాలకి ఏమి హక్కు లేదు, తన భర్తకే హక్కు. అంటే అబ్రాహాము గారు ఏం చేయాలంటే అది చేయొచ్చు, కానీ షారయ్య గారు ఏం చేయడానికి వీల్లేదు. అందుకని అబ్రాహాము గారి అనుమతి షారయ్య గారికి ఇచ్చి, నువ్వు ఏం చేయాలనుకుంటే దానిని ఆమెకు చెయ్యి. 6వ వచనంలో, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాన్ని చేయమని ఆమెకు పూర్తిగా మరలా అప్పగించేస్తాం. మరలా తిరిగి ఆమె యాజమాన్య హక్కులు, ఈమె దాస్యపు స్థితి పునరుద్ధరించటం అనేది అక్కడ మనం గమనిస్తాం. 7వ వచనంలో నుండి మనం చూస్తే, ఈ షారయ్య గారు అప్పటి వరకు అడుచుకునే వేదన వెళ్ళగ్రక్కుతూ హాగరుపై తన కక్ష తీర్చుకోవటం, బాధించటం మొదలుపెట్టినప్పుడు ఈమె ఆ స్థలం నుంచి పారిపోవటం అనేది కనబడుతూ ఉంది. 7వ వచనం నుంచి 12 వచనాల వరకు ఉన్నటువంటి భాగంలో ఆమె అక్కడ నుండి పారిపోవటం, దేవుని యొక్క దూత ప్రత్యక్షమై ఆమెతో సంభాషించటం మనకు కనబడేటువంటి విషయం. 7 నుండి 12 వచనాలలో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలోచనలో మనం గమనిస్తే, ఈ 6 వచనాల భాగంలో ఈ హాగర్తో కొన్ని విషయాలు దేవుని యొక్క దూత మాట్లాడుతూ, ఆమె ఎక్కడి నుంచి వస్తూ ఉందో, ఎక్కడికి పోవాలని ఆలోచన చేస్తూ ఉందో, ఆ విశేషాలను కనుక్కుంటూ మరలా హాగర్ను తన యజమానురాల దగ్గరకు తిరిగి పంపిస్తున్న సందర్భం ఇది. 9వ వచనంలో మనం చూస్తాం, అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి
ఆమె చేతి క్రింద అణగి ఉండుమని దానితో చెప్పాను. నువ్వు అబ్రాము యొక్క భార్యవే, కానీ మొదట నీకు ఒక యజమానురాలు ఉంది. నువ్వు భార్యగా ఉన్నప్పటికీ కూడా నీ యజమాన్ని బట్టి నీ యొక్క దాస్యాన్ని గురించినటువంటి ఆలోచన నీ నుంచి తీసివేయబడినప్పటికీ శారై విషయంలో నీకున్నటువంటి ఆలోచనలు నీ ధోరణి మార్చుకొని ఆమెను ఎల్లవేళ కూడా నీ యజమానురాలుగా గణపరచవలసిందే, ఆమెకు మర్యాద ఇవ్వాల్సిందే. కనుక ఆమె దగ్గరకు తిరిగి వెళ్ళి ఆమె యొక్క యాజమాన్యంలో నువ్వు అణగి ఉండాలనేటువంటి తలంపు దూత తెలియచేయటం మనం చూస్తాం. ఈ సంభాషణలో హాగరు యొక్క సంతానాన్ని విస్తరింపచేసేటువంటి ఆశీర్వాదం కూడా మనకు కనబడుతూ ఉంది. చివరి భాగంలో మనం గమనిస్తే, చివరి భాగంలో 13 నుంచి 16 వచనాల భాగం. ఇక్కడ హాగరు యొక్క విశ్వాస అనుభవం, ఆమె ఎప్పుడైతే ఆశీర్వదించబడిందో తన సంతానం గురించి, తన యొక్క భవిష్యత్ తరాల అభివృద్ధిని గురించి, తాను ఉండవలసినటువంటి జీవిత విధానాన్ని గురించి, యజమానురాలకి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క ఘనతని గురించి, ఇవి అన్నిటిని గురించి ఆమె ఎప్పుడైతే తగినటువంటి అవగాహన కలిగి ఉంటుందో అక్కడ ఆమె జీవితం మార్పు చెందుతుంది. ఆమె క్రొత్త విశ్వాస అనుభవంలోనికి వస్తుంది. అప్పటి వరకు అదే స్థలంలో ఉన్నటువంటి వ్యక్తి పారిపోయిన తర్వాత ఆమె ఒక నీటి బుగ్గ దగ్గరకు వెళ్ళింది. 7వ వచనంలో ఆ నీటి బుగ్గను గురించి మనం చూస్తున్నాం. ఆ షూరు అరణ్యంలో ఉన్నటువంటి ఆ నీటి బుగ్గ దగ్గర ఆమె నిలిచినప్పుడు దేవుని యొక్క దూత మాట్లాడుతూ ఉంటే అప్పటి వరకు ఆమెకు లేనటువంటి ఆలోచన, జ్ఞానం, దేవుని గురించినటువంటి తలంపులు, తన యొక్క విశ్వాస సంబంధమైన తలంపులు ఇప్పుడు క్రొత్తగా ఆమె అనుకుంటూ, నన్ను చూచుచున్న దేవుడు, బేర్ లహోయ్ రాయ్ అనేటువంటి ఆ పేరు అక్కడ పెట్టుకుంటూ, ఆ పేరుకు అర్థం ఏంటంటే ఫుట్ నోట్ కూడా చక్కగా మీకుంది. నన్ను చూచుచున్న సజీవుని బావి. నీటి బుగ్గగా ఉన్నటువంటి ఆ స్థలానికి ఒక క్రొత్త పేరు ఈ హాగరు గారు పెడుతుంది. నన్ను చూచుచున్న సజీవుని బావి. ఇక్కడ ఆమె యొక్క విశ్వాసం ఎట్లాగైనా మారుతుంది అని అంటే, తాను ఎక్కడ ఉన్నా తన యజమానురాల దగ్గర, అంతకు మునుపు ఐగుప్తులో అబ్రాము గారి భార్యగా కన్సీవ్ అయిన తర్వాత పారిపోయినప్పుడు షూరు అరణ్యములో, తన వేదనలో, ఒంటరితనములో తన యజమానురాలే తన దృష్టికి నీచురాలయ్యేటువంటి అహంభావంతో ఉన్న దినాలలో ప్రతి సమయమందు కూడా తనను చూసేటువంటి దేవుడు. ఇప్పుడు మరి విశేషంగా ఈ ఆపద సమయంలో, దిక్కులేనటువంటి సమయంలో ఈమె పారిపోతూ ఉంది. ఎక్కడికి వెళ్తుందో బహుశా తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోతుందేమో. అటువంటి సమయంలో ఈమె దేవుని యొక్క చూపుని జ్ఞాపకం చేసుకుంటూ తనతో మాట్లాడుతూ ఉన్న దూత ద్వారా ఆమెను చూస్తున్న దేవునిగా, సృష్టికర్త అయిన దేవుని గురించి ఒక విశ్వాస సంబంధమైన జీవితంలోనికి ఆమె నడుస్తూ మారు మనసు అనుభవంలోనికి హాగరు రావటం ఇక్కడ మనకు కనబడుతుంది. కనుక ఈ పారిపోయే వ్యక్తి, విడవబడిన వ్యక్తి, మరోబడిన వ్యక్తి, ఎగిరిపోయేటువంటి వ్యక్తి దేవుని యొక్క కృపలో, ఆయన చూపులో ఉన్నటువంటి వ్యక్తిగా మారు మనస్సును పొందుకోవటం. ఈ 7 ఆలోచనలు, మొట్టమొదట శారై యొక్క ఉద్దేశం, రెండవది హాగరును అబ్రాము యొక్క భార్యగా తనతో సమానురాలుగా ఆమెను హెచ్చించటం, మూడవది శారై అవమానానికి లోను కావటం, నాలుగవ ఆలోచనలో శారై యొక్క వేదన, తదుపరి 5వ ఆలోచనలో మరలా తిరిగి
హాగరుపై యాజమాన్యాన్ని షారై గారు పొందుకోవటం. 6వ ఆలోచనలో దేవుని యొక్క దూత హాగరుతో మాట్లాడటం, ఆమెను దీవించటం. 7వ ఆలోచనలో హాగరు యొక్క విశ్వాసము పరివర్తన. ఈ 7 ఆలోచనలు ఈరోజు మనం ఆదికాండము 16వ అధ్యాయం నుంచి జ్ఞాపకం చేసుకుంటున్న తలంపులు. త్రియేక దేవుని కృపా సమృద్ధి మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానునకు మించిన తండ్రి అయిన దేవుని సమాధానము, ప్రభు అయిన క్రీస్తు యేసు కృప వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండునుగాక. ఆమేన్.